నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచిన యువ డైరెక్టర్ బాబీ కొల్లి బాలయ్య కాంబినేషన్లతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మరోవైపు పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ తో బాలకృష్ణ సాలిడ్ ఓపెనింగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసింది. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఏకంగా 56 కోట్లు వసూలు చేసింది. పైగా పండగ కూడా. దీంతో థియేటర్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్స్ తో పాటు అన్ని చోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు కూడా బ్లాక్ బస్టర్ జోరును కొనసాగిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్ ను మరింత కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. కాగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్న బాలయ్య ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యాలు భారీ బడ్జెట్ తో డాకు మహారాజ్ మూవీని నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌతేలా, సచిన్ కేడేకర్, హర్షవర్ధన్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ప్రతినాయకుడు. పాటల మాంత్రికుడు తమన్ స్వరాలు సమకూర్చారు. విజయ్ కార్తిక్ కన్నన్ ఛాయాగ్రహణం, రూబెన్ నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ అందించారు.